విశాఖ చేరుకున్నారు కంబోడియా బాధితులు 58 మంది బాధితులను ఇండియాకు తీసుకువస్తున్నారు విదేశాంగ శాఖ అధికారులు. మొదటి ఫ్లైట్ లో 7గురిని తీసుకొచ్చారు. వీరిని విశాఖ పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యన్నార్ రిసీవ్ చేసుకున్నారు. వేల కోట్లు దోచేస్తున్న సైబర్ ముఠాలు కంబోడియా కేంద్రంగా పనిచేస్తున్నాయి. డేటా ఎంట్రీ ఉద్యోగం పేరుతో భారతీయుల్ని అక్రమంగా కంబోడియా తరలిస్తూ ఉన్నారు. భారతీయుల్ని బానిసలుగా మార్చి సైబర్ నేరాలు చేయిస్తున్నారు. ఇండియన్స్ కు ఫోన్లు చేయించి డబ్బులు లూటీ చేస్తున్నారు. సైబర్ నేరాలు చేయకపోతే భౌతిక దాడులకు దిగుతున్నారు. తిండి కూడా పెట్టకుండా హింసిస్తున్నారు. బాధితుల్లో 150 మంది తెలుగు రాష్ట్రాల వాళ్ళున్నారు. తమను రక్షించాలంటూ బాధితులు వేడుకుంటున్నారు. దీంతో ఇండియన్స్ ని రక్షించే పనిలో ఉంది విదేశాంగ శాఖ. ఆపరేషన్ కంబోడియాను చేపట్టింది. ఈ ఆపరేషన్లో భాగంగా 58 మంది బాధితులను ఇండియాకు తీసుకొచ్చింది. వీరు కాసేపట్లో విశాఖ చేరుకోనున్నారు. ఎన్టీవీ స్క్రీన్ పై దృశ్యాలు చూస్తూ ఉన్నాము. విశాఖ చేరుకున్నారు కంబోడియా బాధితులు. 58 మంది బాధితులను ఇండియాకు తీసుకొస్తున్నారు విదేశాంగ శాఖ అధికారులు. మొదటి ఫ్లైట్ లో 7గురిని తీసుకొచ్చారు. వీరిని విశాఖ పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యన్నార్ రిసీవ్ చేసుకున్నారు. దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. అయితే వేల కోట్లు దోచేస్తున్న సైబర్ ముఠాలు కంబోడియా కేంద్రంగా పనిచేస్తున్నాయి. ఈరోజు వైజాగ్ సిటీ పోలీస్ తీసుకున్న యాక్షన్ వల్ల 10 మంది ఈరోజు కంబోడియా నుంచి రిటర్న్ రావడం జరిగింది. వాళ్ళు దాంట్లో దాదాపు 15 మంది వైజాగ్ చెందిన వాళ్ళు, మిగతా 3 ఇతర జిల్లాలకు చెందిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా చాలా హ్యాపీనెస్ ఎక్స్ప్రెస్ చేశారు. దాట్ వైజాగ్ సిటీ పోలీస్ తీసుకున్న చర్యల వల్ల వాళ్లకు ధైర్యం వచ్చింది. ఆ ధైర్యం వల్ల వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న చైనీస్ ఆఫీషియల్ ముందు ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ఆ ప్రొటెస్ట్ చేసిన తర్వాత ఈ విషయం అన్ని కూడా సోషల్ మీడియా ద్వారా, తర్వాత అక్కడ ఉన్న మన ఇండియన్ ఎంబసీ వాళ్ళందరూ కూడా దృష్టికి వెళ్ళిన తర్వాత ఈ విధంగా మా సిటీ పోలీస్ కోఆర్డినేషన్ విత్ ది ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ అందరితో కూడా మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత ఈరోజు 10 మంది ఈ ఫ్లైట్కి వచ్చారు. ఇంకా 18 మంది నెక్స్ట్ ఫ్లైట్లో వస్తారు. 8 o'clock ఫ్లైట్.